మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడున్న ఎవరైతే ప్రభుత్వ పరంగా అసలు అధికారులు దయచేసి మా అందరూ కావాలంటే ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ గారు సార్ మా ప్రధాన డిమాండ్ అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. నా పేరు అరుణ్ బాబు, గుండుపూడి అరుణ్ బాబు. నేను బర్మా ఆంధ్ర కాందిశీకుల కేంద్ర సంఘానికి ప్రధాన కార్యదర్శి కింద ఉన్నాను. గత కొన్ని రోజులుగా ఇక్కడ 49వ వార్డులో ఉన్న బర్మా కాలనీలో ఉన్న కొంతమంది బర్మా కాందిశీకులైనటువంటి వైసీపీ వారి సంతతి, అలాగే స్థానిక మాజీ కార్పొరేటర్ అయినటువంటి అల్లు శంకర్రావు, అలాగే జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ అయినటువంటి కేకే రాజు గారు గత కొంతకాలంగా బర్మా కాందిశీకుల భూమిపై దుష్ప్రచారాలు చేస్తున్నారు. అది ప్రభుత్వ భూమని, అది రాత్రి షెడ్లు లేపేశారని, అలాగే ఇక్కడ అందరికీ డబ్బులకి అమ్మారని, ఆ విషయంపై ఈరోజు మీకు క్లారిటీ ఇవ్వడానికి వచ్చాం. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఈరోజు వచ్చినందుకు. అసలు కేకే రాజు గారికి కానీ అల్లు శంకర్ గారికి కానీ ఈ భూమికి సంబంధించిన ఏ పత్రాలు ఉన్నాయని, ఏ డాక్యుమెంట్లు ఉన్నాయని, అసలు ఎంత భూమి ఉందని మీకు తెలుసా? ఈ భూమి ఎలా వచ్చిందనేది మీకు తెలుసా? ఏమీ తెలియకుండా దయచేసి అసత్యాలు మాట్లాడవద్దు. స్థానికులు చెప్పారని, కార్పొరేటర్ చెప్పారని కేకే రాజు గారు తప్పుడుగా మాట్లాడుతున్నారు. మీకు కావాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి కాగితాలు తీసుకోండి, క్లారిటీగా మాట్లాడండి. ఇక్కడ ఉన్నది ఎకరం 4 సెంట్లు అయితే 3 ఎకరాలని కొన్ని పేపర్లో, 5 ఎకరాలని కొన్ని మీడియాల్లో ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. దీన్ని కావాలని అతను పబ్బం గడుపుకోవడానికి, మీడియాలో కనిపించడానికి స్థానిక కూటమి నాయకులను కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి కలుపుతున్నారు. అతనికి తెలుసు కదా, 2019లోనే అతను వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము అతనికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్థానికులకి కరెంటు మీటర్లు ఇవ్వండి, ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారని. మా ప్రభుత్వం వచ్చాక ఇస్తానని చెప్పి అతనే కదా అందరితోని చెప్పారు. మళ్ళీ ఈ 2 సంవత్సరాల తర్వాత రాత్రి 50 షెడ్లు నిర్మించారని అంటున్నారు. రాత్రి ఒక షెడ్ కట్టడం అవుతుందా? అలాంటిది 50 షెడ్లు నిర్మించినంత వరకు మీరు ఊరుకుంటారా? మీ పబ్బం గడుపుకోవడానికి దయచేసి దుష్ప్రచారాలు మానేయండి. ఇందులో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారికి ఏంటి సంబంధం? అతని పేరు కావాలని తీసుకొచ్చి, వాళ్ళ అమ్మాయి గారి పేరు కావాలని తీసుకొచ్చి మీరు దుష్ప్రచారాలు చేసుకుంటారు మీరు మీడియాలో కనిపించడానికి. విష్ణుకుమార్ రాజు గారు ఎలాంటి వ్యక్తితో ప్రజలందరికీ తెలుసు. అతను ఒక నీతి నిజాయితీ పరుడు. ఎక్కడ తప్పు జరిగినా అతను ఉపేక్షించేది లేదు ఎవరిని కూడా. అలాంటి వ్యక్తిపై బురద జల్లుదామని కొంతమంది వైసీపీ నాయకులు ఈ దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. అతను ఉండబట్టే ఈరోజు ఈ ల్యాండ్ భూ కబ్జాదారుల దగ్గరికి వెళ్లకుండా కాపాడడం జరిగింది. 2016లో టిట్కో ఇల్లులు కూడా విష్ణుకుమార్ రాజు గారు మంత్రి గారిని తీసుకొని శాంక్షన్ చేయించడం జరిగింది. మళ్ళీ ఇదే స్థానిక కొంతమంది వైసీపీ నాయకులు, బడాబాబులు కలిసి దీనికి గోడ కడదామని కూడా ప్రయత్నించడం జరిగింది. అది ఆగిపోవడంతో వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. బడాబాబులు, భూ కబ్జాదారులు. అప్పటి నుంచి టిట్కో ఇల్లు అనేది ఆగిపోయింది. దాని ముందే అయితే ఎలగ షెడ్లు నిర్మించాము. మళ్ళీ స్థానికంగా ఎవరెవరైతే బర్మా కాందిశీకులు ఎలిజిబుల్ లిస్టులో ఉన్న వారికే మళ్ళీ వాళ్ళు ఇందులో ఇల్లులు కట్టుకున్నారు తప్ప ఎవరికి డబ్బులు ఇచ్చింది అదేది లేదు. అసలు డబ్బులు ఇచ్చారనే సంగతి మీకు ఎవరైనా, ఇక్కడ కట్టుకున్న వాళ్ళు మీకు ఎవరైనా అన్నారా? మీకు మీరు ఊహించుకొని మీరు మీ స్థానిక నాయకులు, వైసీపీ నాయకులు చెప్పడంతో ఈ అసత్య ప్రచారాన్ని మీరు ఎలా మీడియాలో మాట్లాడతారు? డెఫినెట్గా దీనిపై భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది నాయకులందరూ కూడా. ఎందుకంటే విష్ణుకుమార్ రాజు గారు ఒక దేవుళ్ళాంటి మనిషిని కూడా మీరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై మేము ఎంత దూరమైనా వెళ్తాం. రేపు పొద్దున్న ఇక్కడ మీ మీడియా ముందు అందరి ముందు అడుగుతున్నాను, ఇక్కడ మహిళలు ఎవరైతే ఇల్లు ఉన్నారో మీ అందరూ ఎవరికైనా డబ్బులు ఇచ్చి కట్టుకున్నారా? మీరు ఎవరికైనా 5 లక్షల చొప్పున, 4 లక్షల చొప్పున, 10 లక్షల చొప్పున ఇచ్చారా? అదండి. అలాగే 80 గజాలు ఒకరు, 90 గజాలు ఒకరు మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరికి 60 గజాలు స్థలం సరిపోలేదు, 48 గజాల్లోనే కట్టుకోవడం జరిగింది తప్ప ఎలాంటి
80 గజాలు 100 గజాలు నేను మోతుబారని నాకు 200 గజాలు ఇతను మోతుబారని 100 గజాలు అనేది ఎక్కడా లేదు. అది పచ్చి అబద్ధం. ఈ అబద్ధాన్ని దయచేసి మీడియా మిత్రులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఎందుకంటే ప్రజలకి వాళ్ళు దగ్గర అవుదాం, ఇక్కడ ఏదో కూటమి ప్రభుత్వాన్ని తప్పు చూపిద్దాం అని ఒక బూచిని చూపించి బర్మా కాంతిసికల్ ల్యాండ్కి అసలు కేకే రాజు గారికి ఏంటి సంబంధం? ఇది మా లోన్ అమౌంట్తో కొనిన అమౌంట్ స్థలం. ఇది 9 ఎకరాలు 50 సెంట్లు తీసుకున్న స్థలంలో 3.5 ఎకరాలు కట్టారు. మరి గతంలో 4 ఎకరాలు అయిపోయినప్పుడు ఈ నాయకులందరూ ఏమైపోయారు? కబ్జా అయిపోయినప్పుడు ఈ 1 ఎకరం కూడా మేము గత 12 సంవత్సరాల నుంచి పోరాడి మా అధీనంలో ఉంది. దాని ముందు ఇంకో 8 సంవత్సరాలు 1994 నుంచి జరుగుతున్న ఇష్యూపై ఈ నెల రోజుల నుంచి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారాన్ని దయచేసి మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ దయచేసి నమ్మకూడదని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నానండి. ధన్యవాదాలు. నా పేరు దారాని సత్యనారాయణ అండి. బర్మా కాంతిసికల పునరావాస సంక్షేమ సంఘ సహాయ కార్యదర్శిని. ఇక్కడ ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ దేనికి పెట్టడం జరిగిందంటే, గత 15/6/2026 మా గ్రామానికి సంబంధించిన బర్మా కాంతిసికల సంతతి అయిన వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నటువంటి నాయకులు దుష్ప్రచారం కారణంగా పత్రికల్లోనే, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాల కారణంగా ప్రధానంగా అవన్నీ అవాస్తవాలు, అసత్యాలు, తప్పుడు ప్రచారాలని చెప్పడానికి, తెలియజేయడానికి ప్రధాన ప్రెస్ మీట్ అండి. దీనికి సంబంధించి ఇక్కడ వాళ్ళు ఎక్స్ కార్పొరేటర్ అయిన అల్లు శంకర్ గారికి అలాగే కేకే రాజు గారికి దృష్టికి తీసుకెళ్ళి సమస్యని ఇక్కడ బర్మా కాంతిసికలే భూమిని కబ్జా చేస్తున్నారని, ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు 10 లక్షలు తీసుకుంటున్నారని, అలాగే 3 ఎకరాల ల్యాండ్ 5 ఎకరాల ల్యాండ్ కబ్జా అయిపోయిందని తప్పుడు ప్రచారాలు అన్ని మాధ్యమాల్లో ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు ఇవన్నీ పూర్తి అసత్య ఆరోపణలని మేము దాన్ని ఖండిస్తూ తెలియపరుస్తున్న విషయం ఏమిటంటే, ఒకటి, ఇక్కడ బర్మా కాంతిసికలు కొనుగోలు చేసిన భూమే ఉంది తప్ప ప్రభుత్వంది కానీ ప్రైవేట్ స్థలం కానీ లేదండి. రెండవది, ఏదైతే అందరూ ఇల్లులు నిర్మించుకొని స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వీళ్ళు కొన్ని సంవత్సరాల నుండి నివాసం ఉంటూ ఇల్లు నిర్మించుకొని స్థిర నివాసం ఉన్న వాళ్ళే తప్ప ఇప్పుడు కొత్తగా ఈ నెల రోజుల్లో వచ్చి స్థిర నివాసం ఉండడం కాదండి. మీడియా మిత్రులు అందరూ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు వాళ్ళ నివాసాల్లో ఉన్నారా లేదా, వాళ్ళ కుటుంబాలతో నివసిస్తున్నారా లేదా అనేది. తప్పుడు ప్రచారాన్ని పదే 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 దృష్టికి తీసుకెళ్తున్నారు. అలాంటి దృష్టికి తీసుకెళ్తున్న వారందరూ తర్వాత న్యాయస్థానంలో కానీ ధర్మబద్ధంగానే న్యాయబద్ధంగానే సమాధానం చెప్పవలసి వస్తుందని హెచ్చరిస్తున్నామండి. 1కి 10 సార్లు 5 లక్షలు తీసుకున్నారు, 10 లక్షలు తీసుకున్నారు అంటున్నారండి. ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. ఎవరైతే ప్రభుత్వ పరంగా ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు ఉన్నాయో, బర్మా కాంతిసికల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఈ భూమిని భూ కబ్జాదారుల నుండి కాపాడి నిర్మాణం చేసుకున్నారు తప్ప ఇంకా వేరే ఏ ప్రయోజనాల కోసమో, ఏ స్వలాభాల కోసమో, ఏ రాజకీయ ప్రయోజనాల కోసమో